ఏంటి లాయరు ఇంకా లేట్ ఏంటి? 3 నెలలు ఓపిక పెట్టారు, 3 నిమిషాలు ఆగలేరా? అనయ్య రా, పెద్దని ఎదురు చూస్తున్నాడు. నేను రాను. ఎందుకు? పూజారి కూతురు మీద చేసినందుకే ఆ భూపతి గారు ఊరందరి ముందు నా పరువు తీశాడు. వాడికి ఓ కూతురుందిగా, దాన్ని నాశనం చేస్తా. అన్నా ఇది కరెక్ట్ టైం కాదు, కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఏయ్, అడవుల్లో మండే మంట లాంటిదిరా నా కోపం, అదంత ఈజీగా చల్లారు. ఇది కాదన్నయ్య. అనయ్య అనయ్య భూపతి గారు, ఆ శివారెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్. మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడని భయంగా ఉంది సార్. తమ్ముళ్ళు ఎక్కడ్రా? కూతురు జోలికి వచ్చాడు, వీడిని నేనే వేయాలి. అది నా మేనకోడలు, దాని జోలికి వచ్చిన వాడిని నేనే వేసేస్తా. నువ్వేంట్రా వేసేది? అది నా రక్త సంబంధం, వీడిని నేనే వేయాలి. ఆపరా, దాన్ని పెంచింది నేను, వీడిని చంపాల్సింది నేనే. డిస్కషన్ వద్దు. నువ్వు డిస్కస్ చేస్తావు, నేను డిసైడ్ చేస్తా. చిన్నని చంపిన భూపతిగాడు బతకూడదనా? చంపేద్దాం. ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే. వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు, ప్రతిరోజు చేస్తాడు. వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతుర్నే. అది ఎక్కడుందో వెతకండి. ఏ దివ్య, మేమంతా లోపల కూర్చుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఈ గ్రీనరీ ఎంత బాగుందో చూడు, పచ్చని పొలాలు, పైన గాలి, ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా. మేమందరం లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా? దివ్య ఫోన్. ఎక్కడి దాకా వచ్చావమ్మా? విజయనగరం దాటాను నాన్న. అంటే నేను మీ బాబాయ్లు ఇంకో 10 నిమిషాల్లో స్టేషన్ లో ఉంటాం. మీరెందుకు రావడం? నేనే ఇంటికి వస్తాను. నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. అదే నన్ను ఒక నిమిషం లైన్ లో ఉండండి. హలో మహవయ్య. ఎక్కడున్నావు తల్లి? దగ్గరలోనే ఉన్నాను. నేను అమ్మ అందరం స్టేషన్ కు వచ్చాం. మీరు కూడానా? వాడొస్తున్నాడా? లేదు లేదు. చూడమ్మా, ఆ భూపతి గాడు నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్ కు వస్తున్నాడంట. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా ఇక్కడికి వచ్చాం. సరే సరే, వచ్చాక మాట్లాడుకుందాం. నాన్న. ఏంటమ్మా, ఆ సాయిరెడ్డి గారు ఏమైనా ఫోన్ చేశాడా? లేదు. వచ్చేస్తున్నాం. ఓకే. దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం చేయమంటావు? ఒక పక్క ఫాదర్, ఇంకో పక్క గాడ్ ఫాదర్, మధ్యలో నేను నలిగిపోతున్నాను. గణేష్ చందాకి వచ్చినట్టు ఎంత మంది వచ్చారో చూడు. ఫోన్లేమ్మా, ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం. అన్నా, డ్వాక్రా మహిళల మీటింగ్ ఆడవాళ్ళని తీసుకొచ్చినట్టు మన పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు చూడు. ట్రైన్ దిగ్గానే దివ్య మన బండి ఎక్కుద్దని తెలీదు. మరదే అన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి. వాడే కాదు, వాడి బాబు వచ్చిన దివ్య మనతోనే వస్తుంది.
దివ్య రామ్మా ఇంటికి వెళ్దాం. దివ్య ఆగో, మన ఇంటికి వెళ్దాం. నీ ఇంటికి ఎందుకు వస్తుంది? కోర్టు ఆర్డర్ మర్చిపోయావా? ఆర్డర్లు వేస్తున్నావు. ఇంకో నెల రోజులు తను మా ఇంట్లోనే ఉండాలి. నేనే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది. నా కూతురికి మంచి సంబంధాలు వస్తున్నాయి. నీ ఇంట్లో ఉందని తెలిసి వెళ్లిపోతున్నాయి. దివ్య మాతో వస్తుంది. రా దివ్య. రేయ్, పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు. ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు. వచ్చినవాడు తల్లిగా తనకి, మావయ్యగా నాకు, మా అందరికీ నచ్చాలి. నచ్చాల్సింది నీకు కాదు, నాకు. నా కూతురికి. నా కూతురు పెళ్లి నేను చూసినోడుతోనే ఘనంగా చేస్తా. కట్టుకున్న పెళ్లాల్ని తరిమేసి 25 ఆడదిక్కులేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు. మీరే చేస్తారా పెళ్లి? నీలాంటి వెదవకి చెల్లెలుగా పుట్టినందుకు ఆ దేరు వేసిన శిక్షరా అది. నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా? గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది. నా కూతుర్ని తీసుకువెళ్తున్నా. ఎవరంటూ వస్తారో చూస్తా. రా దివ్య. రేయ్, తను మా ఇంటికి వస్తుంది. రామా. రేయ్, అది నా రక్తం రా, నాతో వస్తుంది. నా ప్రాణం రా. రా దివ్య. రేయ్. ఆపండి, ఆపండి. హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు, కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను. ఎందుకో తెలుసా? ఇలా ఇలా గొడవ పడతారని. మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమి ఉండవు. ఇంకొద్దు, ఆపండి ప్లీజ్. కాదమ్మా. నాన్న, నా పెళ్లి మీద ఫుల్ రైట్స్ మీకే. మీరెవరిని తెచ్చినా తలంచుకుని తాళి కట్టించుకుంటా. కానీ అప్పటి వరకు నేను మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. వెళ్ళండి మావయ్య. పెళ్లి బాధ్యత మనదే అందిగా, అది చాలు. సరైన అల్లుడిని వెతకండ్రా. అల్లుడు ఎలా ఉండాలన్నయ్య? నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి. శత్రువు గుండె మీద కాలు పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి. వాడున్న చోటు పండగలాగుండాలి. మన ఎండీ లాంటి ఈ వరల్డ్ ఎక్కడ ఉండడేమో. నో ఛాన్స్. హోలీ రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మన బాసు మామూలుడు కాదు, సింహం చేత కూడా యోగా చేయించగలడు. మనతో సర్కస్ చేయించుకుంటా ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ సార్. నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా? లేదు సార్, పింగిల్ గారు రాసిన తెర వెనక బాగోత నావల్ చదువుకుని 10K పడుకున్నాను. నువ్వు అబద్ధం చెప్పినా ఈ కాగ్నిషన్ చెప్తుంది. ఎంత అయింది? 500 euros. బిల్ కాదు, టైం. నైట్ 3 అయింది. మిస్టర్ శాస్త్రి, నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు, వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇవాళ నీ శాలరీ కట్. సార్ ఒక డౌట్, ఆ ముగ్గురు శాలరీస్ కూడా కట్. ఇడి కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి. హే బాబోయ్, అమ్మయ్యా మన జోలికి రాలేదు. మిస్టర్ రావు. సార్ మిస్టర్ రావు, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశారా? ఇవ్వగానే చేసేయడానికి ఇది లుంగీ డాన్స్ కాదు, 100 million ప్రాజెక్ట్. డిజైన్ చేయడానికి 1 week పడుద్ది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10 days పడుద్ది, ఫైనల్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికి 2 weeks పడుద్ది. షాక్ అయ్యాడు. సారా, మీరు గేమ్ మీద ప్రింట్ అవుట్ ఫ్రమ్ ద అదర్ రూమ్. ఓకే సార్. రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు, ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు. మీరు సూపర్ సార్. అసలు మీ గోల్ ఏంటి సార్? లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగానే రిలాక్స్ అయిపోతాడు. ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు. మరీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. సార్ వెళ్ళి క్లయింట్ కి సబ్మిట్ చేయండి. క్లయింట్ స్వీడన్ లో ఉంటాడు, వెళ్ళి సబ్మిట్ చేయడానికి 2 days పడుద్ది. మిస్టర్ రావు, మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా, కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ వెళ్తారా? ఫ్రూట్ షాప్ కి. ఇది కూడా అంతే, ఈమెయిల్ చేయొచ్చు. స్వీడన్ దాకా లక్లీ. బ్రెయిన్ ఎలాగో వాడలేదు, ఇచ్చే కంప్యూటర్స్ నా వాటర్ నేర్చుకోండి. గో. సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ శాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. రోజు రోజుకి వాడు అరాచకాలకి అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మనం ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడో మా బాస్ గడు. ఏమన్నాడు? నాకు బ్రెయిన్ లేదంట. ఆ విషయం అతనికి ఎలా తెలుసు? బాసులు లేపేస్తే కేసు అవుతాను ఆలోచిస్తున్నాడు అత్తయ్య. వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కనోడికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు. వాడు ఎండి కాదమ్మా, యముడు. మన రీతి ఇంటికి వెళ్ళాడంట. ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు, వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు. మామయ్య, నేను వాడితో పని చేయలేను. వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను. ఇక్కడ ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు. హెల్ప్ కావాలా? వచ్చాడు. మన అట్టుపుండి తొక్క మీద కాలేస్తేనే 3 నెలలు లగలేకపోయావు. ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలేవు బావా.
నాకు పెట్టమ్మా. అన్నయ్య నువ్వెప్పుడొచ్చా? ఏ ప్లీజ్ నువ్వు మరీ అంత ప్రేమగా పిలవ, ఓకే? ఈ హార్ట్ తట్టుకోలేదు. నువ్వు నాన్న నన్ను పొగుడుతున్నప్పుడే వచ్చా. అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారేంటి? అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తున్నా. సంతోషించండి. అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి? చెప్పనా చెల్లెమ్మా? కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు. నువ్వు రెండింటికి పనికిరావు. చూడమ్మా విడప్పుడు ఇంతే. ఏంటో అడగాలంట, అడగమ్మా. మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట. ఇంట్లో ఇస్తున్నాను కదమ్మా, అక్కడ కావాలంటున్నా. మాకు చాలా అవమానంగా ఉంది. అవమానమా? నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్కి వచ్చాం. నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను. మన ఫ్యామిలీని స్టేజ్ లో నిలబెట్టాను. ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను. అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా? పెళ్లి చేయమంటున్నా. అప్పుడెంత తొందర ఏంట్రా? ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా. నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు. పైన నాయన ఈ పాటికి నీ కోసం ఎవరో ఒకరి ప్లాన్ చేసే ఉంటాడు. వావ్, హౌ రొమాంటిక్. హూస్ దట్ బేబ్ మామ్? ఆకాశం భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి. మీరు అలా కూడా ఉండట్లేదు. మీరిద్దరు నాకు రెండు కళ్ళు. నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికైనా మారండి. కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను. ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. 24 గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి. రే గుంపులో నుంచి జింక పిల్ల బయటికి వచ్చిందంట. వేట మొదలెట్టే టైం వచ్చింది. వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి. వాళ్ళ ముందే వేసేయాలి. ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు. అది చదివిన కాలేజ్, తిరిగిన ఫ్రెండ్స్, తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల చెల్లెడ పెట్టండి. అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అందుకోసం పనిగట్టుకుని కొంతమందిని సృష్టించాడు. ఈ అమ్మాయి పేరు అనుష్క. అందరూ స్వీటీ అని పిలుస్తారు. లక్ లో కంటే లాక్ అవడంలో కిక్ ఉంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్. ఏదైనా దొరక్కపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ అవడం, లాస్ట్ చాయిస్ లాక్ అవడం. ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్ ఉంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి. మా కంపెనీ మీ టీం ని కొనాలని ఫిక్స్ అయింది. అమ్మాలని మేం ఫిక్స్ అవ్వలేదు. మిస్టర్ జాన్సన్, మీరు ఈ టీం ని 5 మిలియన్స్ కి కొన్నారని తెలుసు. 20 మిలియన్ యూరోస్ ఇస్తాను. డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరుతాను. నీ మనీ, నీ అరిగన్స్ రెండు ఈ టీం కొనాలంటే సరిపో. కావాలంటే కాసిపో గేమ్ చూసి వెళ్ళిపో. చూడ్డానికి కూడా భయం వేస్తుంది కదూ? భయమా? ఒక గోల్ వేస్తే? అయ్యో, వేస్తే గోల్ కాదు కదా, బాల్ పట్టుకుని ఒక స్టెప్ కూడా వేయలేవు. వేస్తే I give it free. నా ఆరోగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు గానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు. నౌ ద టీమ్ ఇస్ మైన్. ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు. అతను ఎక్కడుంటాడో చూద్దాం. ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీక్ అంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్. వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడగకపోయినా సలహాలు ఇవ్వడం. వీడి సలహాలకి కొంతమంది సక్సెస్ అయితే చాలా మంది సంకనాకిపోయారు. I'm sorry. Is your money? Yeah. Oh, lots of money. Is it yours? It's my money. Don't put it here. Don't put on 31. Why, Keep on man? 23. I say you'll get more money, man. No. Hey. You believe me, man. You'll get more money. Okay? Okay, man. You will get lots of money. Fuck, man. I lost everything. Catch him. Give me my money. Where should I give your money? Your money put there. You lost your money and I don't give. Hey, give me my money. Your money? How much your money? 2 million euros. Oh my God. I got only 10 euros. I'll give you 1 week time.
వాట్ ద హెల్ ఇస్ దిస్? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం. లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ దీస్ పేపర్స్. యాజ్ ఎ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి. బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు 24 ఇయర్స్ దాటేలోపు ఒక ఇండియన్ కుర్రాడిని పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఈ 3000 crores ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. ట్రస్ట్? మ్యామ్ యూ హ్యావ్ ఓన్లీ 30 days. వాట్? ఒక డ్రెస్ కోసం 4 కంట్రీస్ తిరుగుతాను. నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా 1 month లోనా? మిస్టర్ వెంకట్రావు, మీరేమైనా సలహా ఇస్తారా? సారీ మేడం, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను. అదేంటి? ఓ నల్లోడి చేతిలో నలిగిపోతున్నాను మేడం. నో ప్రాబ్లం. నీ మీద నాకు నమ్మకం ఉంది. 1 month లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు, నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి. కాపురం చేసేవాడు అక్కర్లేదా? ఇంపాసిబుల్ మేడం. డ్రైవర్ కావాలంటే 2 minutes లో దొరుకుతాడు. డైవర్స్ కావాలంటే 2 days లో దొరుకుతుంది. బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే 2 years అయినా దొరకడు. ఓకే ఓకే, హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ప్రాపర్టీ ఇస్ ఇంపార్టెంట్. కరెక్ట్ పర్సన్ ని తెస్తే 1 million euros ఇద్దాం అనుకున్నాను. నీ బ్యాడ్ లక్. ఈ డీల్ వేరే వాడికి ఇచ్చేస్తా. దొరకడన్నాను గానీ లేడన్నానా మేడం? 2 million euros ఇస్తారంటే 2 days లో వాడు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. ఓకే, అయితే దొరికినట్టే. ఇప్పుడే నా హంటింగ్ స్టార్ట్ చేస్తాను. సో వీటిని పట్టుకుంటే మన పని జరిగినట్టే. సార్ వీడు నాకు తెలుసు సార్. వీడి పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్స్ లో వెతికితే ఏదో ఒక పప్పులో దొరుకుతాడు. వాడి వీక్నెస్ సలహాలు ఇవ్వడం. ఎదవలు బాలేయటం రాదు, ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆడటానికి. ఆయన నాకెందుకు లేని పని గొడవ. అది ఆడటంరా. హే గైస్, వాట్ ఆర్ యు డూయింగ్? డోంట్ వేస్ట్ బాల్స్ లైక్ దట్ మ్యాన్. మీకు ఆటం రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్ సలహా తీసుకోవచ్చుగా. సలహా? ఐ గివ్ దెమ్ అన్ ఐడియా. గివ్ మీ మై మనీ. వద్దురే సలహాలొద్దు, వద్దురే. I'll kill you. నో నో వెంకీ, డోంట్ గో దేర్. ఎక్స్క్యూజ్ మీ సార్. yes మీరు చూడటానికి సీనియర్ కోచ్ లా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ తో అలాంటి యూత్ కి సలహా ఇవ్వచ్చుగా. నేను సలహాలు ఇవ్వటం మానేశాను. బట్ వై? పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగినా గ్యాస్ వస్తుంది. సార్ మీరు చూడటానికి బచ్చన్ కి సచిన్ కి గురుగారు లా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ బచ్చగాళ్ళకి సలహా ఇవ్వలేరా? ఐ కెనాట్ మ్యాన్. I think he doesn't know the game. Waste fellow. ఎవరు నో నో ప్లీజ్. పరిస్థితులు నా సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తాయనుకున్నాను కానీ డిమాండ్ చేస్తాయనుకోలేదు. యు వెయిట్ హియర్. Put it on left hand. Take the finger like this. Another finger like this. Take the step like this. Okay. All this strength on your upper arm. Okay. Understand? Yeah. Go back like this, like this. Look at there. Straightly go, go, go and straight up. Oh my God. What the fuck? You are a jerk. He spoiled everything. అయ్యో ఇదేంటండి, ఎంత పని చేశారు? Hey, mister, you have to pay money. You spoil everything. How much money I have to pay? 20,000 euros. Remove. After all, 20,000 euros. Hey, go and draw the money. Okay? Hey, mister, your card is not working. నేను నిన్ను హెల్ప్ అడగలేదే. నీకు ఆప్షన్ లేదు. టేక్ దిస్. Okay. థ్యాంక్స్ బ్రో. ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు. ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వు. ఎప్పుడో కాదు, ఇప్పుడే కావాలి. ఇప్పుడే. నాకు మీ మేడంతో మీటింగ్ అరేంజ్